రుణాలలో ఒక 1% కన్నా మనం న్యాయం చేయగలిగితే అది ఆయన నిజంగా ఘన నివాళి అర్పించినట్టే. అటువంటి దాంట్లో కూడా మనం కూడా అందరం పాలు పంచుకొని ఇదిలో ఉండాలని సభాముఖంగా కోరుకుంటూ, ఇప్పుడు మన గౌరవ అతిథి గారు డిఎస్పీ గారు సిటి బాలసుబ్రహ్మణ్యం గారిని ఆ సందేశంగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. మరి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రకేసరి సేవా సమితి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మరి ఆయన జయంతి సందర్భంగా ఆయన్ని మనం ఒక మనం తెలియజేసుకోవడం, అలాగే ఆయన్ని సంస్మరించుకోవడం, ఆయన గురించినటువంటి చరిత్ర మనం ఇక్కడ మన పెద్దలు చెప్పడం, అలాగే మనం మర్చిపోయినటువంటి ఆ చరిత్రని గుర్తు చేసుకోవడం అనేది ఎంతో ఆనందదాయకం. ఈ రోజున మన పుస్తకాల్లోనూ అలాగే మన చరిత్రలోనూ ఈ చరిత్ర గురించి తగ్గిపోతుంది, మనకి టెక్నాలజీ గురించి ఎక్కువైపోతుంది. కానీ మనకి మన హై స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ మన స్వాతంత్ర ఉద్యమం గురించి, అలాగే ఇప్పుడు నుంచి జరిగినటువంటి 1857